హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇటు వచ్చావు? ఇవాళ ట్యూస్డే కదా, నువ్వు ఏం స్పెషల్ చేసావో ప్రసాదం అని ఇటు ఓ, వచ్చావు. నీకు తెలిసిపోయిందా? ఇవాళ ట్యూస్డే. నేను సేమియా చేద్దామని అనుకుంటున్నాను. సేమియా చేద్దాం అనుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మరి నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నువ్వు? నువ్వు స్టార్ట్ చేస్తా మరి కలిసి చేద్దాం రా. మరి మరి సేమియాకి ఏమేం కావాలి చెప్పు. మరి నాకు సేమియాకి ఏమేం కావాలి? నేనైతే రెడీ పెట్టుకున్నాను. మరి ఇవాళ నీ పద్ధతి ప్రకారం చేస్తా. నా పద్ధతి వేరే ఉంది, నీ పద్ధతి ప్రకారం చేస్తా. మరి దీనికి ఏమేం కావాలో నువ్వు చెప్తే నేను అవన్నీ తీసి పక్కన అయితే రెడీ పెడతాను. ఏమేం కావాలి ఫస్ట్ దీనికి? వేయించిన సేమియా. వేయించకపోతే ఏమవుతుంది? వేయించకపోతే బాగుండదు, బంక ఉంటుంది. అందుకనే కొంచెం ఫ్రైడ్ చేసుకోవాలి సేమియాని. దీనిలో మరి నెయ్యి వేయాలా, నూనె వేయాలా, ఏమేయాలి? నెయ్యి వేసి ఫ్రైడ్ చేయాలి. ఓకే, తర్వాత ఇంకేమేయాలి? అయితే నేను సరే, ఫస్ట్ నువ్వు చెప్పావు కదా, ఇవి కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్కి నువ్వు రా, బాగుంటుంది. మనకు అట్లా ప్రాస బాగా కుదురుతుంది. అయితే నువ్వు చెప్పినట్టు నేను వేయించిన సేమియా తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం కాజు, కిస్మిస్ ఇవి మాత్రమే వేస్తాను దీంట్లో. ఇంకా దీంట్లో బాదాము అవి ఇవి ఏమి వెయ్యను. కాజు, కిస్మిస్ నేనైతే ఏదైనా సరే కాజు, కిస్మిస్ అయితే నేను ఎక్కువ వాడతాను. నేను చూడండి ఇట్లా కిస్మిస్, ఎందుకంటే కిస్మిస్ అంత మంచిగా అనిపించదు. కాజు కొంచెం మనం తినడం లేట్ అయినా బాగుంటుంది, కానీ కిస్మిస్ కొంచెం లేట్ అయితే ఎట్లనో కొంచెం బాగా అనిపించదు. తర్వాత దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అనమాట. ఇది షుగర్ మనకు కావాలంటేనా మనం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనం తక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటా. ఇంట్లో వాళ్ళైతే కొంచెం తక్కువ కాబట్టి అలా కొంచెం తక్కువ వేస్తా. ఇంకా మరీ కావాల్సిన చాలా ఇంపార్టెంట్ అయినది పాలండి. ఇదైతే నేను అమూల్ పాలే బాగా మంచిగా అనిపిస్తే నేను అమూల్ పాలు యూస్ చేస్తాను. తర్వాత ఇంకా ఒకటి, ఇదేమో నేను తయారు చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఫుల్ వీడియో చేయాలంటే ఇంకా నాకు కొంచెం పొద్దున్న మార్నింగ్ ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చేసి పెట్టేశాను. ఫస్ట్ మనం సేమియాని కొంచెం నెయ్యేసి వేయించుకున్నాం కదా, పాలు పోసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అది మనకి ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో ఈ కాజు, కిస్మిస్ మనం లైట్గా వేయించేసేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం దింపిన తర్వాత కలుపుతాను. ఈ రెండు ఉడికిన తర్వాత అప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తాను. ఈ షుగర్ మాత్రం చెప్పాను కదా, మనకి ఎవరు స్వీట్గా తింటే స్వీటు, లేకపోతే ఎలా అంటే అలాగా. అందుకే షుగర్ కూడా నేను లాస్టే వేసేస్తాను. ఇప్పుడైతే నేను ఇది తయారు చేసేసాను. ఇది లైట్గా కప్పులో నాకు కొంచెం కప్పులో పోసేస్తే నేను అమ్మవారికి నైవేద్యం చేస్తాను. ఇవన్నీ వేస్తే నువ్వు ఎలా తయారు చేసావు అనేది ఇగో ఇందులో వచ్చేసింది, సేమ్ ఇందులోనే. అయితే ఇంకోటి చెప్పాను, పిస్తా ఒకటి నేను అనుకోకుండా పాప ఏం చెప్పిందంటే పిస్తా వేయి బాగుంటుంది అన్నది. సరే, నేను కూడా పిస్తా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని దీంట్లో పిస్తా కూడా వేశాను. ఇది మరి కప్పులో పెట్టు, మరి అమ్మవారికి ఆరోగ్యం చేయొచ్చు. ఇది ఇంక రెడీ అయిపోయింది. ఇక మనం తినడమే తరువాయి. అది కప్పులో పెట్టేలోపు ఈ కప్పు గురించి చెప్పాలి. ఈ కప్పు ఇది ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ కప్పు ఇది చాలా బరువు ఉంది అసలు. ఇది తాగాలంటే ఫస్ట్ దీంతో తాగాలంటే మనం ఒక గ్లాస్ పాలు, ఈ ప్యాకెట్ పాలు తాగి ఇది పట్టుకోవాలి, అంత బరువు ఉంది ఇది. కానీ చాలా బాగుంది. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఏంటంటే ఎప్పుడు వంట చేసినా దీన్ని పక్కన పెట్టుకొని, మనకి గిఫ్ట్ ఇచ్చారు కదా, గిఫ్ట్ ఇచ్చిన వస్తువుని మనం కొంచెం విలువ ఇవ్వాలి కదా. అందుకని వంట ఎప్పుడు చేసినా దీన్ని పక్కన పెట్టుకొని నేను చేస్తుంటా. ప్రతి వీడియోలో కూడా ఇది ఆల్రెడీ ఉంటుంది. ఇది చూడండి, కప్పు చాలా బాగుంది. ఇది ఇది అయిపోయింది. ఇది రెడీ అయితే అయిపోయింది. ఇది ఇక మీరు నేను అందరం కూర్చొని మనం తినడమే ఇంకా మిగిలి ఉంది. సరే, ఇది కానిచ్చేద్దామా? అలాగే నేను ఇది మా అమ్మవారికి ఒకసారి చూపించేసేసి నేను కూడా దీన్ని తినేసేసి ఇక మన పనులలో ఎవరి పనులలో వాళ్ళు పడతాము. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.